అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'కాకభుసుండి పూర్వజన్మ వృత్తాంతం'. అయితే ఈ కథ శ్రీ తులసీదాస కృత రామచరితమానసములోని కథ. అయితే ఒకప్పుడు నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాదుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను. సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, వాగాధిపతి, మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించినని విన్నాను. శ్రీరామనామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధ విముక్తులు అగుతురని విన్నాను. కాని అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశమతే బంధింపబడుట ఏమిటి? ఇలా మాయామోహితుడై వ్యాకుల చిత్తుడైన గరుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపరచి కాపాడమని ప్రార్థించెను. నారదుడు గరుడిని సందేహ నివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు: ఓ విహగేశ్వరా, పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎరుగును. కావున నీవు ఆ శంకరునే శరణు వేడుము. కుబేరుని కడకు వెళుతున్న ఆ మహాదేవుని కలిసి గరుడు తన సందేహమును చెప్పెను. ఓ పక్షీంద్ర, ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగాని జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథా ప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుసుండి ఆశ్రమమునకు పంపెదను అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను. 1000 మందిలో ఒక్కడే ధర్మపదమును సర్వకాల సర్వావస్థలయందు అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశ పేరాశకు లోనుగాక విరా పేరాశకు లోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞానియగును. అలాంటి జ్ఞానులో కోటికొక్కడే జీవన్ముక్తుడు అగును. అట్టి 1000 మంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందిన వారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణముగా మాయా విముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకబుసుండి కడకు గరుడు వచ్చెను. వచ్చిన గరుడిని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకబుసుండి. అయితే పూర్వం ఒకానొక కల్పములో కలియుగం ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందరూ పాపకర్మ నిరతులై వేద విరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలం కలిగియు కల్పాంతములు దాటే గర్వము, దంభము, అహంకారమును కలిగియుందురు. పాషండులు తమ విపరీత బుద్ధులతో క్రొత్త క్రొత్త సాంప్రదాయాలను, ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒకవైపు బ్రహ్మజ్ఞానము గూర్చి మాట్లాడుతూ మరొక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భ్రష్టమొకటే కాక సన్మార్గమును నడుచు వారిని కూడా భ్రష్టపరచెదరు. వర్ణాశ్రమ ధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం, సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్ర పురాణ నింద చేసి అనంత పాపరాశిని సొంతం చేసుకుంటారు. పూజలు, దాన ధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను, అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవం ఇవ్వబడును. గురు శిష్య, భార్య భర్త, మాతాపిత భ్రాత అను సంబంధములకు విరు ఆ, వీలు లేకుండును. ఆడంబరముగా జీవించుతూ వేద మార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకము కపటత్వముతో నిండియున్నవారు గురువులై ఆ అధర్మ బోధలు చేసెదరు. అమంగళకరమైన వేషభాషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగిన తినకూడనిది అను తినదగినది తినకూడనిది అను విచక్షణ, తినుటకు సమయం అసమయం అను విచక్షణ లేక అన్నింటినీ అన్ని వెడలా తినెదరు. అలా పాపకోపములలో పడి ఇహములో పరములో బహుక్లేశాలను అనుభవించెదరు. కాని ఈ కలియుగమున ఒక గొప్ప గుణము కలదు. కలౌ సంకీర్తనాన్ముక్తి. యోగ, యజ్ఞ, పూజాదులకు ఆస్కారము లేని ఈ యుగములో భగవన్నామ స్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు.
ఓ పన్నగాసన, ఇంద్రజాలికుడు ప్రదర్శించు మాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కాని అతని సేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయ మాయకు మూలమైన భగవంతుడి శరణుజొచ్చిన వానికి ఈ అనూహ్యమైన మాయ అంటదు. అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించాను. మనోవాక్కార్మలచే నేను అఖండ శివభక్తుడను. కాని నా బుద్ధిమాన్యములచే ఇతర దేవతలను దూషించుచుండెడివాడను. అతి గర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కరువు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయిని నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమశివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్క అతి దయాళువు అక్కడ అక్కడ అతి దయాళువు, నీతిమంతుడు, పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధతిలో అహర్నిశలు శివుని ఏకాగ్ర చిత్తముతో ని ని నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడును విష్ణు నింద చేయలేదు. కపట బుద్ధితో సేనతని కపట బుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతిదినము దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను. కాని నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను. నా గురువు నా ప్రవర్తన చూసి చాలా బాధపడి నిత్యము ఎన్నో సుదుపదేశములు ఇచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచు నాలోని కోపాగ్నిని ప్రజ్వలింపజేయుచు జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒకరోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వం బోధించి పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టి నీవు ద్వేషించుట తగదు అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికేగెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువుకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోప్పడలేదు. ఒకరోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచ్చటికి వచ్చెను. నా గర్వం వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెము కూడా కోపం రాలేదు. కాని గురువును నిరాధించుట మహాపాపం. కాని గురువును నిరాదరించుట మహాపాపం. పరమశివుడు ఇది చూసి సహించలేక, ఓరీ మూర్ఖుడా, పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్ష్యగున్నవాడు కోట్లాది యుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేల కొద్ది జన్మలు క్లేశములు అనుభవించును. నీవిప్పుడే అజగరముపై ఒక చెట్టు తొర్రలో పడి ఉండు అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావసానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు, ఓ కృపానిధి, మహాపకారికైన మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావసానమిచ్చెదను అని నన్ను చూసి చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన 1000 జన్మలు ఎత్తుతావు. కాని నీ గురువు మహిమ వల్ల దివ్యమైన అయోధ్యానగరమును పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్స, ఇంకెప్పుడు సాధుసజ్జున విప్రులను నిరాదరింపవద్దు. ఇంద్రుని వజ్రాయుధముతో, నా త్రిశూలముతో, యముని దండముతో, శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జన ద్రోహమనిడి అగ్నిలో పడి మాడిపోతాడు అని చెప్పి నాపై కృపావర్షం కురిపించాడు ఉమానాథుడు. అప్పటి నుంచి ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మరువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమస మహర్షి వద్ద శ్రీరామచరిత మానసము విని కాకబుసుండిపై కాకబుసుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను. ఇలా కాకబుసుండి తన పూర్వజన్మ వృత్తాంతము గరుడుకి వివరించాడు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, గురుద్రోహం, శివకేశవులను భేదబుద్ధితో చూడడం, సాధు సజ్జనులను అవమానించడం ఘోర పాపములని మహాశివుడు కాకబుసుండితో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులనెన్నడూ చేయరాదు. కాకబుసుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలు చేసినా, తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏమాత్రము కోపగించుకోలేరు. రామభక్తుడైన కాకబుసుండి కలియుగ వర్ణనము వలన
మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మ మార్గములో నడుచుచు నిత్యం భగవన్నామ స్మరణ చేయడమే మన కర్తవ్యం. ఇంతటితో ఈ కథ సమాప్తం.